నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. బీజేపీ 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. జనతా పార్టీ నుంచి విడిపోయి 2 సీట్లతో ప్రారంభించిన ప్రస్థానం హ్యాట్రిక్ విక్టరీ వరకు చేరింది. అంటరాని పార్టీ అంటూ తొలుత ముద్ర వేసిన వాళ్లే అక్కున చేరారు. అర్బన్ పార్టీ అని చెప్పుకున్న వాళ్లే ఇప్పుడు ఆల్ ఇండియా పార్టీ అంటున్నారు. బీజేపీ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఏ మార్పులు కమలం పార్టీకి కలిసొచ్చాయి? ఇండియా షైనింగ్ నుంచి సబ్కా సాత్ వరకు 45 ఏళ్ల ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న పార్టీ. గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ కు చెక్ పెట్టిన పార్టీ. ఒక్కో రాష్ట్రంలో అధికారం దక్కించుకుంటూ దూసుకెళ్తున్న పార్టీ. ప్రతిపక్షాలకు అంతు చిక్కని వ్యూహాలు అమలు చేస్తున్న పార్టీ. స్టేట్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ వరకు క్రమశిక్షణతో ప్లాన్ అమలు చేస్తోంది. 45 ఏళ్ల ప్రస్థానంలో బీజేపీకి ఇది ఎలా సాధ్యమైంది? 1984లో కేవలం 2 సీట్లు, 2014 నాటికి 282 సీట్లు, 2019లో ట్రిపుల్ సెంచరీ, 2024లో హ్యాట్రిక్. ఇది భారతీయ జనతా పార్టీ ఎదిగిన తీరు. పార్టీ పెట్టిన 4 ఏళ్లకే జరిగిన ఎన్నికల్లో కేవలం 2 సీట్లు గెలిచింది. దీంతో ఎవరైనా ఆ పార్టీ పని అయిపోయిందనుకుంటారు. కానీ బీజేపీ పడిలేచిన కెరటంగా ఎగిసింది. కింగ్ మేకర్ నుంచి కింగ్ పిన్ స్థాయికి ఎదిగింది. లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తే చాలనుకునే స్థాయి నుంచి హ్యాట్రిక్ కొట్టే స్థాయికి చేరుకుంది. కేంద్రంలోనే కాకుండా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండడమో అధికార కూటమిలోనూ ఉంటోంది బీజేపీ. ఇన్ని అప్రతిహత విజయాలు సాధిస్తూ ఉండడం బీజేపీకి ఎలా సాధ్యమవుతోంది? కాంగ్రెస్కు సాధ్యపడని రీతిలో విజయాలు ఎలా సొంతమవుతున్నాయి? వాజ్పేయి నుంచి జేపీ నడ్డా వరకు బీజేపీ అధ్యక్షులు అనుసరించిన వ్యూహాలేంటి? 45 ఏళ్లు పూర్తి చేసుకున్న బీజేపీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే బీజేపీ ఎలా ఆవిర్భవించింది, కాలానుగుణంగా ఎలాంటి మార్పులు చేసుకుంది, కష్టకాలంలో ఎలా ఎదురీదింది, ఈ అంశాలన్నింటినీ పరిశీలించాలి. అప్పుడే ఆ పార్టీ ఎలా విజయాలు సాధిస్తోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది అర్థమవుతుంది. హిస్టరీని తెలుసుకుంటే ప్రస్తుతం బీజేపీ పనితీరు ఎలా ఉంది, ఎలా విజయాలు సాధిస్తుందో తెలుస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపు 50 ఏళ్ల వరకు కాంగ్రెస్ చుట్టూనే దేశ రాజకీయాలు తిరిగాయి. ఆ పార్టీదే అధికారం. ఆ పార్టీ ఏమో నెహ్రూ కుటుంబం చేతిలో ఉండేది. ఇది నచ్చని చాలామంది నేతలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా అనేక కూటములు కట్టారు. 25 ఏళ్ల వరకు కాంగ్రెస్కు తిరుగులేదు. మైనారిటీలకు అనుకూలంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని దేశంలో చాలా హిందుత్వ సంఘాలు విమర్శలు చేస్తూ ఉండేవి. హిందూ మహాసభ రాజకీయాల్లో ఉండేది. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం పాలిటిక్స్కు దూరంగా ఉంది. కానీ కొన్నేళ్ల తర్వాత తమ సిద్ధాంతాలకు అనుగుణంగా రాజకీయ పార్టీ ఉండాలని కోరుకుంది. అదే భారతీయ జనసంఘ్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హిందూ మహాసభను వీడి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో రూపొందుతోన్న భారతీయ జనసంఘ్ను ప్రారంభించారు. 1977 వరకు ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమై కూటమి కట్టాయి. భారతీయ జనసంఘ్, కాంగ్రెస్లోని ఇందిరా వ్యతిరేక వర్గం, సోషలిస్టులు, ఇతర నేతలంతా కలిసి జనతా పార్టీగా ఏర్పడి అధికారంలోకొచ్చాయి. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా పవర్లోకి వచ్చినా 2.5 ఏళ్లకే అధికారం కోల్పోయింది. జనతా పార్టీ అధికారం కోల్పోవడానికి అనేక కారణాలు ఉన్నా అందులో ముఖ్యమైంది జనతా పార్టీ నేతల మధ్య సైద్ధాంతిక విభేదాలు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో పనిచేసే భారతీయ జనసంఘ్ నేతలకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో ఉన్న జనతా పార్టీ మధ్య సఖ్యత లేకుండా పోయింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోయాక జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ పూర్తి మెజారిటీతో అధికారంలోకొచ్చారు. దీంతో జనతా పార్టీ పని అయిపోయింది. అప్పటి వరకు హిందుత్వవాదాన్ని వినిపిస్తూ జనతా పార్టీలో ఇమడలేకపోయిన వాజ్పేయి, అద్వానీ లాంటి నేతలు భారతీయ జనతా పార్టీని ప్రారంభించారు. ఇతర నేతలు ఎవరూ ప్రశ్నించలేని విధంగా ఆర్ఎస్ఎస్ మెంటార్గా బీజేపీ ఆవిర్భవించింది. మరి ఈ పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన పార్టీ ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు పార్టీ ప్రారంభించినప్పుడు చాలామంది అవహేళనతో చూడడం జరిగింది. ఈ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేటువంటి అనుమానాలు అందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. పార్టీలో రాజకీయాల్లో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరండి, భారతీయ జనతా పార్టీ ఎందుకన్నారు. కానీ మనకంటూ భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం ఉంది. ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసము,
ఈ దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచమంతా ఇన్వడింప చేయడం కోసము ఒక లక్ష్య సాధనలో భాగంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది. 1984లో కేవలం 2 సీట్లతోనే ఉన్న బీజేపీ ఆ తర్వాత 1989లో 89 సీట్లకు పెరగడానికి కారణం కమలనాథులు అనుసరించిన ఎజెండానే. ఏ కారణంతో జనతా పార్టీ నుంచి విడిపోయారో అదే హిందుత్వ సూత్రానికి కట్టుబడి పనిచేశారు. షాబాను కేసులో రాజీవ్ గాంధీ వ్యవహరించిన తీరు, దాని తర్వాత ముస్లిం పక్షపాత వైఖరిని కాంగ్రెస్ అవలంబిస్తోందని ప్రజల్లోకి బీజేపీ తీసుకెళ్లింది. అప్పుడు హిందువులను శాంతింపజేయడానికి అయోధ్యలో రామమందిరం శిలాన్యాస్కు రాజీవ్ గాంధీ అనుమతించారు. అంతేకాకుండా అయోధ్య నుంచే 1989లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రామరాజ్యం తెస్తామన్న నినాదంతో రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం చేశారు. ఆ టైంలో ఎవరికీ మెజారిటీ లేదు. ప్రజా తీర్పు తమకు వ్యతిరేకంగా ఉన్నందున అధికారం చేపట్టబోమని రాజీవ్ గాంధీ తేల్చేశారు. గతంలో జనతా పార్టీలాగే మరో కిచిడీ ప్రభుత్వం వస్తుందని, అది ఎక్కువ రోజులు నిలబడదని, మళ్లీ ఎన్నికలు జరిగినప్పుడు తామే ప్రత్యామ్నాయమని రాజీవ్ గాంధీ ఆలోచించారు. అప్పుడు వీపీ సింగ్ సర్కార్ కొలువైంది. ఈ సమయంలోనే భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వీపీ సింగ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు పలికింది. కింగ్ మేకర్ పాత్రను పోషించింది కమలం పార్టీ. దీని ద్వారా బీజేపీ దేశంలో తాము విస్తరించేందుకొచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంది. తాము సీరియస్ పొలిటికల్ పార్టీ అని, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం కాగలమనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపగలిగింది. దీంతో పాటు అధికారంలో ఉంటే పొందగలిగే లాభాల్ని ఆసరా చేసుకుంటూ బీజేపీ ఎదిగింది. అయితే రాజీవ్ గాంధీ ఊహించినట్టే అది కిచిడీ సర్కార్ అని రుజువైంది. 2 ఏళ్లకే ఎన్నికలు జరపాల్సి వచ్చింది. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తోన్న సమయంలోనే రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం మెజారిటీ మార్క్ను అందుకోలేకపోయింది. ఇక బీజేపీ మాత్రం తమ బలాన్ని 120 సీట్లకు పెంచుకుంది. అనూహ్య పరిస్థితుల్లో పివి నరసింహారావు ప్రధాని బాధ్యతలు చేపట్టి మైనార్టీ సర్కార్ను సమర్థంగా నడిపించారు. తొలిసారి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాకుండా బయటి వ్యక్తికి పగ్గాలు దక్కాయి. 1990లో అద్వానీ చేపట్టిన రథయాత్ర, ఆ తర్వాత బాబ్రీ మసీద్ ఉదంతంతో బీజేపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్ని, హిందుత్వవాదాన్ని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగింది బీజేపీ. అధికారంలోకి రావాలంటే ఇది మాత్రమే సరిపోదని కమలనాథులకు అర్థమైంది. వాజ్పేయి చరిష్మా, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం అనేవి తమకు ప్లస్ పాయింట్స్గా ఉన్నా మరికొన్ని మార్పులు జరిగితేనే అధికారంలోకి రాగలమని భావించింది. అప్పుడు బీజేపీ అనుసరించిన ప్లాన్ ఏంటి? పవర్లోకి ఎలా రాగలిగింది? 1980లో పార్టీ ప్రారంభించాక 1996లో 161 సీట్లు సాధించింది బీజేపీ. కానీ అధికారంలో ఉండలేకపోయింది. 13 రోజుల్లో మెజారిటీ సంపాదించలేక ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో పరాజయం పాలయ్యారు వాజ్పేయి. చాలా పార్టీలు బీజేపీతో జతకట్టడానికి వెనకాడాయి. బీజేపీ సిద్ధాంతాలను సమర్థిస్తే ఎక్కడ తమకు మైనార్టీల ఓట్లు దూరమవుతాయో అని ఆందోళన చెందాయి. ఆ తర్వాత మేధోమథనం చేసిన కమలనాథులు మూల సిద్ధాంతాలను కాస్త పక్కన పెట్టాలని నిర్ణయించాయి. ఆర్టికల్ 370, యూనిఫామ్ సివిల్ కోడ్, వీటిని సైడ్ లైన్ చేసుకుంది. పూర్తి మెజారిటీ సాధించినప్పుడు వీటిపై దృష్టి సారించాలని అప్పటి బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. వాళ్లు లక్ష్యాలు సాధిస్తారని అంచనా కూడా వేయలేకపోయారు. కమలం పార్టీని దేశ ప్రజలు అంతలా ఆదరిస్తారని ఏ విశ్లేషకుడు చెప్పలేకపోయాడు. కంప్లీట్ హిందుత్వ అజెండాపై సాఫ్ట్గా ఉండడంతో ఇతర పార్టీలు బీజేపీతో జతకట్టాయి. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వాములయ్యారు. వాజ్పేయి చరిష్మా అతివాద హిందుత్వ ధోరణులకు దూరంగా ఉండడం వంటివి పనిచేశాయి. 1998 ఎన్నికల్లో 182 సీట్లు సాధించింది కమలం పార్టీ. 13 నెలల తర్వాత అధికారం చేజారినా ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ సేమ్ నంబర్ సాధించింది. 182 సీట్లు సాధించి అధికారంలో కొనసాగింది. ప్రధానిగా వాజ్పేయి అనేక విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు చేపట్టారు. అయితే ఇండియా షైనింగ్ అంటూ ఎన్నికలకు పోవడం, ఎన్డీఏ కూటమిలో లుకలుకలు అన్నీ కలిసి విజయావకాశాల్ని దెబ్బతీశాయి. 2004 ఎన్నికల్లో 138 సీట్లకే పరిమితం కావాల్సొచ్చింది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ మరింత పడిపోయింది. కేవలం 116 సీట్లు మాత్రమే సాధించింది. 1989 తర్వాత ఇంత తక్కువ సీట్లు బీజేపీకి రావడం ఇదే తొలిసారి. 2004 తర్వాత దాదాపు 10 ఏళ్లు బీజేపీ అనేక సమస్యలు ఎదుర్కొంది.
వాజ్పేయి అనారోగ్యంతో యాక్టివ్ పాలిటిక్స్కు దూరం కావడం, అద్వానీకి అందరి మద్దతు లేకపోవడం కమలనాథులకు మైనస్గా మారాయి. ముఖ్యంగా వాజ్పేయిలా తాను కూడా ఉదారవాది అని ముద్ర వేయించుకోవడానికి అద్వానీ ప్రయత్నించి విఫలమయ్యారు. రథయాత్రతో పార్టీకి ఒక వెలుగునిచ్చిన అద్వానీ ప్రధాని కావాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జిన్నాపై ఆయన చేసిన కమెంట్స్ మిస్ఫైర్ అయ్యాయి. పాకిస్తాన్కు వెళ్లి జిన్నా సెక్యులర్గానే వ్యవహరించారు అని కామెంట్ చేశారు. ఇదే మిస్ఫైర్ అయింది. ఈ వ్యాఖ్య బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలకి వ్యతిరేకం కావడంతో వాళ్లు దీన్ని ఆమోదించలేకపోయారు. ఏదైనా సహిస్తారు కానీ సిద్ధాంతపరంగా పక్కదారి పట్టిస్తే ఆర్ఎస్ఎస్, బీజేపీ మాత్రం ఆమోదించవు. అందుకే అద్వానీ అంతటి నాయకుడు కూడా బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగక తప్పలేదు. ఆ తర్వాత 2009లో ప్రధాని రేసులో అద్వానీ ఉన్నట్లు ప్రచారం జరిగినా ఆయనకు మాత్రం ఆర్ఎస్ఎస్, బీజేపీల నుంచి పూర్తి మద్దతు లభించలేదు. ఇక 2014 నుంచి మోడీ శకం ప్రారంభమైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా సాధించిన ప్రగతిని ప్రమోట్ చేసుకుని నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థి రేసులో నిలిచారు. అప్పటికి యూపీఏ పాలనలో బయటపడిన స్కామ్లను అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. మోడీ పాపులారిటీ, కాంగ్రెస్ మైనస్ పాయింట్స్ అన్నీ కలిసి రావడంతో బీజేపీ తొలిసారి సింగిల్ హ్యాండెడ్గా మెజారిటీ సాధించింది. ఎవరూ ఊహించని రీతిలో 282 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. సొంతంగా మెజారిటీ సాధించినప్పటికీ కూటమిని కొనసాగిస్తూ ముందుకు సాగింది బీజేపీ. అదే సమయంలో వాజ్పేయి హయాంలో స్లీప్ మోడ్లో పెట్టిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను మోడీ హయాంలో యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చారు. ఆర్టికల్ 370, అయోధ్యలో రామమందిరం లాంటి అనేక ఆకాంక్షలను బీజేపీ సాకారం చేసుకుంది. అయితే కర్ర విరగకుండా పాము చావకుండా అన్న రీతిలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేయడంతో పాటు పార్టీని నడిపించడంలోనూ కొత్త పుంతలు తొక్కించారు మోడీ, అమిత్ షా. ఈ కారణంగా ఇప్పుడు బీజేపీ వెలిగిపోతోంది. 45 ఏళ్ల క్రమంలో బీజేపీ అనుసరించిన వ్యూహాలే ఆ పార్టీ ప్రస్తుత విజయాలకు కారణం. సైద్ధాంతిక పరంగా మెంటర్ ఉన్న ఆర్ఎస్ఎస్కు పార్టీలో ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. పార్టీలో కొనసాగుతోన్న వారైనా ఇతర పార్టీల నుంచి చేరినా మూల సిద్ధాంతాలకు లోబడే మాట్లాడతారు. ఉదాహరణకు హిమంత బిశ్వ శర్మ. ఆయన కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేత. అయినా ఆయనకు ముఖ్యమంత్రి పీఠం అప్పజెప్పారంటే అందుకు కారణం ఆర్ఎస్ఎస్, బీజేపీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉండడమే. మరోవైపు పార్టీ లైన్ ఒకటి స్పష్టంగా ఉంది కాబట్టి చాలా తక్కువ అసమ్మతి కనిపిస్తోంది. బీజేపీలో ఎక్కువ కాలం ఉండి వాళ్ల సిద్ధాంతాలకు అలవాటు పడినవారు ఇతర పార్టీలకు పదవుల కోసం వెళ్లినా అక్కడ ఇమిడిపోలేరు. అందుకు ఉదాహరణ యడియూరప్ప, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ వంటి నేతలు. వీళ్లు పదవులు పొందడానికో ఇతర కారణాలతో సొంత పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. అయినా సక్సెస్ కాలేకపోయారు. బీజేపీని వీడి వెళ్లినా సొంతంగా ఎదగలేకపోయారు. దీంతో వాళ్లు తిరిగి సొంత గూటికి చేరుకోక తప్పలేదు. బీజేపీలో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అకౌంటబిలిటీ ఉంటుంది. పార్టీ కోసం కృషి చేసిన వారికి పదవులు, వైఫల్యాలకు కారణమైన వారిని పదవుల నుంచి తొలగించడం ఖచ్చితంగా జరుగుతుంది. పార్టీ కన్నా వ్యక్తికి అధిక ప్రాధాన్యం అనేది కనిపించదు. మోడీ, అమిత్ షాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపించినా వాళ్లు సక్సెస్ అవుతున్నారు కాబట్టే వారికి పదవులు, ప్రాధాన్యత కొనసాగుతున్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. వంశపారంపర్య రాజకీయాలకు అతీతం కాదని చెప్పలేము కానీ ఒకే కుటుంబానికి పదవులు అనే వాటికి చెక్ పాయింట్ ఉంటుంది. కుటుంబ రాజకీయాలు నడిపే నాయకులు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చి కొనసాగుతున్నారు. అయితే బీజేపీ నుంచి ఎదిగిన నేతలకు ఎక్కువ అవకాశాలుంటాయి. 1980 నుంచి ఇప్పటి వరకు బీజేపీకి 11 మంది అధ్యక్షులయ్యారు. 1980 నుంచి 86 వరకు వాజ్పేయి, ఆ తర్వాత 5 ఏళ్లు అద్వానీ పార్టీ అధ్యక్షులయ్యారు. 1991 నుంచి 2 ఏళ్ల పాటు మురళీ మనోహర్ జోషి, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు మళ్లీ అద్వానీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1998లో కుష్భావ్ ఠాక్రే, 2000లో బంగారు లక్ష్మణ్ పార్టీ అధ్యక్షుడయ్యారు. ఈయన బీజేపీ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయారు. తెహల్కా ఆపరేషన్లో లంచం తీసుకుంటూ దొరికిపోయి తన పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. ఏపీకి చెందిన ఈ దళిత నేత పదవి కోల్పోయాక కొద్ది రోజులకే తుది శ్వాస విడిచారు. దక్షిణాదిలో పార్టీని విస్తరించడానికి 2000 నుంచి ప్రయత్నించిన బీజేపీ ఆయనకు అవకాశం కల్పించింది. కానీ అవినీతి మరకతో బంగారు లక్ష్మణ్ పదవి కోల్పోవాల్సొచ్చింది. దక్షిణాదిలో ఉనికి లేకుండా సొంతంగా పవర్లోకి అసాధ్యమని గ్రహించిన కమలనాథులు లక్ష్మణ్ తర్వాత మరో దక్షిణాది నేతకి అవకాశమిచ్చారు. ఆయనే జానా కృష్ణమూర్తి. తమిళనాడుకు చెందిన ఈ నేతను
ఏడాది తర్వాత అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి క్యాబినెట్లోకి తీసుకున్నారు. 1 మ్యాన్ 1 పోస్ట్ అనే పాలసీని పాటించే బీజేపీ కొత్త అధ్యక్షుడిగా వెంకయ్య నాయుడిని నియమించింది. 2002 నుండి 2004 వరకు వెంకయ్య నాయుడు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2004 ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంకయ్య నాయుడు అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగారు. దీని ద్వారా బీజేపీ అనేక సంకేతాలు పంపింది. బాగా పనిచేసిన వారికి పదవులు ఎలా వస్తాయో ఓటములకు అకౌంటబిలిటీ ఉంటుందని తేల్చింది. 2005 నుంచి 2009 వరకు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడయ్యారు. అయితే 2009 ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజ్నాథ్ పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలగక తప్పలేదు. 2009 నుంచి 2013 వరకు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్న నితిన్ గడ్కరీ పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు. బీజేపీ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులోనే అధ్యక్షుడైన లీడర్. 2013 నుంచి 2014లో రాజ్నాథ్ సింగ్ మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2014లో అమిత్ షా పార్టీ పగ్గాలందుకున్నారు. ఆయన 2 టర్మ్లు పూర్తయ్యాక జేపీ నడ్డా అధ్యక్షుడయ్యారు. ఇండియా షైనింగ్ అని వాజ్పేయి హయాం తర్వాత ప్రచారం చేస్తే బీజేపీ గెలవలేదు. పైగా 10 ఏళ్లు అధికారం కోల్పోయింది. అయితే సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని మోడీ ప్రచారం చేస్తే హ్యాట్రిక్ సాధ్యమైంది. చాలా రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుంది. అంతేకాదు ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి, ఎవరికి ఏ పదవి అనే విషయాల్లో పూర్తి స్వేచ్ఛ మోడీ అమిత్ షాకి వచ్చింది. ఇది ఎలా సాధ్యమవుతోంది? అసమ్మతి అనేది ఎందుకు వినిపించడం లేదు? 2014 వరకు బీజేపీది ఒక లెక్క, ఇప్పుడు మరో పంథ. అంటరాని పార్టీ అన్న ముద్ర ఉన్న బీజేపీ అందలం ఎక్కే పార్టీ అయింది. ఇప్పుడు సాధిస్తోన్న విజయాలకు అంతకు ముందు పడిన పునాదే కీలకం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం నుంచి పక్కకు తప్పుకోకుండా పరిస్థితులను తమకు తగినట్లుగా మార్చుకుంది. మెజారిటీ ఉంది కదా అని ఎలా పడితే అలా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం తమకు కావాల్సింది చేసుకుపోతోంది. సిద్ధాంతాలే కాకుండా అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యమిస్తోంది. అందుకే కేంద్రంతో పాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో అప్రతిహత విజయాలు సాధిస్తోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు వస్తూ కర్ణాటకలో కీలకంగా మారింది. ఇటు ఒడిశాలో అధికారం సంపాదించింది. ఏపీలో కూటమిగా పవర్ షేర్ చేసుకుంటోంది. ఇక తెలంగాణ, తమిళనాడు, కేరళలో బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలను బీజేపీ ఒక ఛాలెంజ్లా తీసుకుంటుంది. కేవలం ఎన్నికల సమయంలోనే వాటిపై దృష్టి పెట్టడం వంటి పాత పద్ధతులకు స్వస్తి పలికింది. అదో నిరంతర ప్రక్రియలా మార్చింది. ఒక ఎన్నికలో ఓడినా తర్వాత ఎన్నికలో ఎలా గెలవాలి, ఏ వర్గాన్ని చేరదీయాలి, చేసిన తప్పులేంటి, మార్చుకోవాల్సిన పంథా ఏంటి అనే అంశాలన్నింటిపై నిరంతరం వర్కౌట్ చేస్తూ ఉంటోంది బీజేపీ అధిష్టానం. ఒక రాష్ట్రంలో 0 సీట్లు సాధించినా ఆ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఉండదు. ఆ రాష్ట్రంలో బలపడేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతూ నిరంతరం బలపడేందుకు ప్రయత్నిస్తుంది. ఉదాహరణకు 15 ఏళ్ల క్రితం వరకు బెంగాల్లో బీజేపీకి పెద్దగా ఉనికి లేదు. కానీ ఇప్పుడు అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మారిపోయింది. అలాగే తమిళనాడులో ఉత్తరాది పార్టీలకు ప్లేస్ ఉండదు. కానీ కమలనాథులు ఆ రాష్ట్రంలో బలపడేందుకు 10 ఏళ్లుగా పనిచేస్తూనే ఉన్నారు. అక్కడ ఒక్కో వర్గాన్ని చేరదీస్తూ ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటే కామన్గా ఎదురయ్యే ప్రశ్న, గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు? కొన్ని పార్టీలు సీఎం అభ్యర్థిని ఎన్నికలకు ముందు ప్రకటిస్తే మరికొన్ని ఎన్నికల తర్వాత ఆ ప్రక్రియను చూసుకుంటాయి. గెలిచిన ఎమ్మెల్యేలను సమావేశపరిచి శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. జాతీయ పార్టీలైతే ఎన్నికల పరిశీలకుల్ని పంపుతాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలోకొస్తే సీల్డ్ కవర్లో సీఎం పేరు ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ మరో ట్రెండ్ను ఫాలో అవుతోంది. సీఎం అభ్యర్థి ఎవరనేది చివరి నిమిషం వరకు తేల్చడం లేదు. సీనియారిటీ ప్రాతిపదికగా ఉండడం లేదు. పాలనా అనుభవం ప్రాధాన్యత అంశం కావడం లేదు. ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరిని సీఎంగా కోరుకుంటున్నారు అనే ప్రశ్నలకు పెద్దగా అవకాశం ఉండడం లేదు. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం అంతా బీజేపీ పెద్దలే చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహం వరకు అంతా ముందే డిసైడ్ అయిపోతోంది. ఇక సీఎంను ఎంపిక చేసే విధానం మొత్తం మారిపోయింది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరిని సీఎంను చేయాలనుకుంటున్నారో కనిపెట్టడం ఎవరి వల్ల కావడం లేదు. పైగా అదేదో ఆషామాషీగా సీఎంల ఎంపిక ఉంటుందా అంటే అదీ లేదు. హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఇలా అన్ని రాష్ట్రాల్లో అద్భుత విజయాలు సాధించిన బీజేపీ అక్కడ సీఎం అభ్యర్థుల్ని ఒడబోసి పర్ఫెక్ట్గా ఎంపిక చేస్తోంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పాటు పార్టీ పట్ల నిబద్ధతే సీఎం అభ్యర్థి ఎంపికకు ప్రాతిపదిక అవుతున్నాయి. డబ్బు ఖర్చు పెట్టి గెలిచి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే నేతల్ని
బీజేపీ పెద్దలు పట్టించుకోవడం లేదు. గ్రూప్లు మెయింటైన్ చేసేవారిని అసలు ప్రోత్సహించడం లేదు. మోడీ, అమిత్ షా సీఎంను ఖరారు చేసిన తర్వాత అసమ్మతి అనే పదం కూడా వినిపించడం లేదంటే ఎంత పక్కాగా తమ వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తుందో గ్రహించాలి. తామే సీనియర్లమని, తామే సీఎంలు అవుతామని అనుకున్న వారికి చెక్ పెట్టేందుకు బీజేపీ పెద్దలు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్లో వసుంధరా రాజే, ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్, హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్, ఒడిశాలో ధర్మేంద్ర ప్రధాన్, జ్యుయల్ ఓరం లాంటి వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఢిల్లీ విషయంలోనూ అదే జరిగింది. బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు వారు కన్నటువంటి కలలు ఇవాళ సాకారం చేయటం, ఇవాళ మూడోసారి ప్రజాస్వామికంగా ప్రజల యొక్క మరి మన్నలతో అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ ఎజెండాతో ఏ రకంగా ఇవాళ విజయాన్ని సాధిస్తున్నారో ఇటీవల మనం చూసాము. ఇవాళ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా అది మహారాష్ట్ర అయితేమి, హర్యానా అయితేమి, ఢిల్లీ అయితేనేమి ఏ రకంగా ఇవాళ ప్రజలు మోదీ నాయకత్వాన్ని ఇవాళ కోరుకుంటున్నారో తప్పకుండా రాబో రోజుల్లో దక్షిణాదిలో కూడా మరి తెలంగాణలో కూడా మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావాలనేటువంటి ఆశయంతో, ఆలోచనతో, లక్ష్యంతో ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు. ఎన్నికలు, ఎంపికల్లో బీజేపీ అనేక మార్పులు తీసుకొచ్చింది. విజయం కోసం బూత్ స్థాయి నుంచే పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పార్టీ అనుకూల, వ్యతిరేక ఓటర్లపై ఖచ్చితమైన అంచనాకొస్తోంది. తద్వారా వ్యతిరేక ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా చేసిన వ్యూహాలే బీజేపీ విజయానికి కారణాలవుతున్నాయి. టగ్ ఆఫ్ వార్గా ఉన్న ఎన్నికల్లో చిన్న మార్జిన్లే చాలా ప్రభావం చూపుతాయి. ఏ వర్గం ఓట్లని ఎలా ఆకర్షించడం, సంప్రదాయంగా తమకు పడుతోన్న ఓట్ల శాతం ఎంత, వాటిని ఎలా సుస్థిరం చేసుకోవాలనే స్ట్రాటజీని కమలనాథులు ఫాలో అవుతున్నారు. ఇంత పక్కాగా ఉంటుంది కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అది ఏ ఒక్కరి సొత్తు అన్నట్లు వ్యవహరించడం లేదు. అంతా కేంద్ర నాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది. రాష్ట్ర నాయకులు ఫాలో అయిపోతారు, అంతే. అందుకే సీఎంల ఎంపిక కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకునే వెసులుబాటు బీజేపీకి కలుగుతోంది. పార్టీలో కింది స్థాయి నుంచి పనిచేస్తోన్న వారికి గుర్తింపు ఉండటం, వారి పనితీరుపై నిరంతర పర్యవేక్షణ, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయడం లేదు అనే అంశాలను ఒక క్రమ పద్ధతిలో నిర్వహిస్తోంది బీజేపీ. యువనేతల్ని ప్రోత్సహించడం అనేది ఇవాళ కొత్తగా జరుగుతోంది కాదు. 1985లో వాజ్పేయి, అద్వానీ హయాం నుంచి ఇది కొనసాగుతోంది. అరుణ్ జైట్లీ, ప్రమోద్ మహాజన్ వంటి నేతలను ప్రోత్సహించారు. యువనేతలకు అవకాశాలు కల్పించినప్పుడే పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని వాజ్పేయి, అద్వానీ భావించారు. ఆ ఆశయాలకు అనుగుణంగానే పార్టీని తీర్చిదిద్దారు. ఆ స్కూల్ నుంచే వచ్చిన మోడీ, అమిత్ షా సీఎంలను, పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసినప్పుడు ఈ ఫార్ములానే అనుసరిస్తున్నారు. ఇది ఇతర పార్టీలకు సాధ్యం కావడం లేదు. అందుకే బీజేపీని ఇతర పార్టీలు అందుకోలేకపోతున్నాయి.